చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. మహిళామణులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో పంచాంగాల ప్రకారం పూర్ణిమ రోజైన వరలక్ష్మి వ్రతం చేయడానికి కొంతమంది సంకల్పించి ఆ రోజున చెయ్యాలి అనేది కొంతమంది ప్రాతిపదికగా తీసుకొని సిద్ధమవుతున్నారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా సామగ్రి, పూర్తి విధానం, వాటికి కావలసిన వస్తువులేంటి అంటే బియ్యం, పసుపు, కుంకుమ, గంధం, మామిడి ఆకులు, కొబ్బరికాయ, జాకెట్ ముక్క అంటే కొన్ని ప్రాంతాల్లో రవికెల ముక్క అని అంటారు, రవికెల గుడ్డ అని కూడా అంటారు. అలాగే అమ్మవారి ముఖ రూపాన్ని కలిగిన రూపం, పసుపు రాసిన దారం అంటే అది 9 పోగులుగా ఉండాలనుకోండి. 9 ముడులు వేసి మధ్యలో పువ్వును కట్టి తోరణంగా సిద్ధం చేస్తారు. పసుపు గణపతిని, అక్షతలను, తమలపాకులను, ఒక్కలు, నాణేలు, ఇంకా పువ్వులు, అగరవత్తులు, దీపారాధనకు సంబంధించిన కుందులు, నెయ్యి, నూనె, వత్తులు, కర్పూరం, నైవేద్యాలు. ఇక నైవేద్యాల విషయానికి వస్తే పరవాన్నం కానీ, పాయసం, పులిహోర, బూరెలు లేదా గారెలు, పంచామృతాలు, ఒక 5 రకాల పండ్లు. వాయనం ఇవ్వడం కోసం తాంబూలాలు అంటే తమలపాకులు, ఒక్కలు, పండ్లు, గాజులు, రవికల గుడ్డ, దక్షిణ, ఇవన్నీ కూడా మహిళలు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి సిద్ధం చేసుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించుకుంటారు. కలశ స్థాపన, పీఠంపై బియ్యం పరిచి దాని మీద ఈ కలశాన్ని ఉంచుతారు. కలశంలో నీరు, గంధం, అక్షితలు, నాణం వేసి ఉంచి కలశం అంచులకు 5 లేదా 7 మామిడాకులను ఉంచి పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయను ప్రతిష్ఠించి అమ్మవారి రూపంగా అలంకరిస్తారు. ఆ తర్వాత ఏదైనా పూజకు ముందుగా పసుపుతో చేసిన వినాయకుడిని పూజిస్తాం కదా, అందులో భాగంగా దీప ధూప నైవేద్యాలతో పసుపు వినాయకుడిని పూజిస్తారు. లక్ష్మీదేవిని కలశంలోకి ఆహ్వానించి అంటే ఆవాహన పలికి అష్టోత్తర శతనామావళి అంటే 108 పేర్లతో శ్రీ సూక్తం పఠిస్తూ పువ్వులు, కుంకుమార్చన చేస్తూ ఉంటారు. అలాగే నోముదారం పూజ అంటే తోరం పూజ, 9 ముడులు వేసిన తోరాలకు పూజ చేస్తారు. తర్వాత బద్నామి దక్షిణే హస్తే అంటూ కుడి చేతికి కట్టుకుంటారు. నైవేద్యం, హారతి ఇవన్నీ ఇస్తారు. తయారు చేసిన పిండి వంటలు, పాయసం, పండ్లు ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇస్తారు. ఇక వ్రత కథ పఠనం విషయానికి వస్తే చారుమతీదేవి కథను శ్రద్ధగా చదివి లేదా ఎవరైనా చదువుతూ ఉంటే విని అక్షితలను తలపై వేసుకుంటారు. చివరిగా అంటే వ్రత సమాపనం మహిళలు ఆఖరిలో ఏం చేస్తారు, ముత్తైదువులకు వాయనం ఇస్తారు. సాయంత్రం సమయంలో ఇరుగు పొరుగు ఉండే మహిళల్ని ఆహ్వానించి అంటే ముత్తైదువులను ఆహ్వానించి వారి పాదాలకు పసుపు రాసి కుంకుమ ఇచ్చి తాంబూలం, రవిక, గుడ్డ, గాజులు, పండ్లు వీటితో కూడిన వాయనాన్ని సమర్పిస్తారు. పునః పూజ, ఉద్వాసన విషయానికి వస్తే మరుసటి రోజు అంటే శనివారం ఉదయం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కొద్దిగా పూజ చేస్తారు. ఆ తర్వాత కలశాన్ని కొద్దిగా కదిలించి అంటే ఉద్వాసన చెప్పి కలశంలోని పవిత్ర జలాన్ని ఇల్లంతా జల్లుతారు. మిగిలిన నీటిని తులసి లేదా పూల మొక్క మొదట్లో పోస్తారు. కొబ్బరికాయతో ప్రసాదం తయారు చేసి కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరిస్తారు. కలశం లోపల నీరు, అక్షతలతో పాటు ఒక చిన్న బంగారు కాసు, లేదు అంటే వెండి కాసు, లేదు అంటే రాగి నాణెం వేస్తారు, ఉంచుతారు. శాస్త్రం ప్రకారంగా లక్ష్మీదేవి సువర్ణ స్వరూపిణి. కలశంలో బంగారం ఉంచడం వల్ల సంపద, అష్టైశ్వర్యాలు స్థిరంగా నిలుస్తాయి అని మహిళామణులు నమ్మకంతో ఉంటారు. పూజా సమయంలో కలశానికి లేదా
అమ్మవారి ప్రతిమకు అలంకరించిన లక్ష్మీ రూపంలో ఉండే కాసును లేదా పూజలో పెట్టిన కొత్త బంగారు కాసును వ్రతం పూర్తయిన తరువాత ముత్తైదువులు తమ మంగళ సూత్రంలో అంటే తాళిలో ధరిస్తారు. దీనిని అఖండ సౌభాగ్యానికి, ఆయురారోగ్యానికి ప్రతీకగా భావిస్తారు ప్రతి ఒక్కరూ. 9 ముడులు వేసిన పసుపు దారానికి తోరానికి పూజ చేసి నైవేద్య సమర్పణ తర్వాత స్త్రీలు తమ కుడి చేతికి కట్టుకుంటారు ఈ తోరణాన్ని. నిర్దిష్టమైన రోజున అంటే వీలు కాని భక్తులు ఆ వరలక్ష్మీ వ్రతం రోజు వీలు కాదు కొంతమందికి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ముఖ్యమైన వ్రతదినం ఎప్పుడైతే అప్పుడు ఆ రోజున అంటే ముట్టు ఇంట్లోకి రాకపోవడం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటారు కదా. అలాంటి మైల సందర్భాలలో లేదు ప్రయాణాలు, అనారోగ్యం వంటి కారణాల వల్ల పూజ చేయలేకపోయిన భక్తులు శాస్త్రం వారికి కొద్దిగా వెసులుబాటు కూడా కల్పించింది సుమా. శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారం అంటే శ్రావణ మాసం ముగిసేలోగా వచ్చే ఏ శుక్రవారం అయినా సరే ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఆచరించే సౌలభ్యాన్ని కల్పించింది శాస్త్రం. చివరి గడువు ఎప్పుడు? శ్రావణ బహుళ శుక్రవారం. శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం వరకు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతోంది. కార్తీక మాసం అంటే శ్రావణ మాసం మొత్తం ఏ శుక్రవారము వీలు పడకపోతే కొందరు కార్తీక మాసంలో వచ్చే శుక్రవారంలో కూడా వరలక్ష్మీదేవికి పూజ చేసుకునే సౌలభ్యం కల్పించింది శాస్త్రం. శ్రావణ మాస శుక్రవారాలకే ఇందులో ప్రత్యేకించి అతి ముఖ్యమైన ప్రాధాన్యత ఉంది అని అత్యధికులైన మహిళలు నమ్ముతారు.